ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామమున మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. దేవుని నామమునకు స్తోత్రం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడింది, కృపయు సత్యమును ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కలిగెను. అవును, ధర్మశాస్త్రం అనగా ఈ రకంగా చేస్తే ఇది తప్పు, ఇది ఒప్పు అని తెలియజేసేదే ధర్మశాస్త్రం. అటువంటి ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడింది. తర్వాత కృపయు సత్యమును ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కలిగినట్టున్నాడు. కృప ఎంతో గొప్ప విలువైన మాట. అది కృప. ఆ కృప అనేటువంటిది యేసుక్రీస్తు ద్వారా కలిగను. మనము పాపులమై ఉన్నాం. మనము ఎంత పాపులమంటే మనకు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అర్హతే లేదు. మనం ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా మనకు ఛాన్స్ లేదు. ఎందుకంటే మనము పాపులమంటున్నాడు. పాపానికి వచ్చే జీతం మరణం. మరణం అనగా భౌతికంగా వచ్చే మరణం కాదు, ఆత్మీయ మరణం. ఆత్మీయ మరణం, అది రెండవ మరణం. మరణం అనగా ఆత్మను తీసుకెళ్ళి మండుచున్న అగ్నిగుండములో పడవేయబడడం. అదే మరణం, అదే రెండవ మరణం. దాని నుంచి తప్పించబడడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కృప కలిగి ఉన్నాడు. కృప సత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్య నివసించిన వాక్యం సెలవిస్తుంది. కృప సత్య సంపూర్ణుడు అనగా కృప సంపూర్ణముగా ఆయనలో ఉన్నది, సత్యము సంపూర్ణముగా ఆయనలో ఉన్నది. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో సెలవిచ్చిన ప్రకారం నేనే మార్గమును సత్యమును జీవమును అని సెలవిచ్చాడు యేసు ప్రభువు వారు. మార్గము ఆయనే, సత్యము ఆయనే, జీవము ఆయనే. ఆయన యందు కృప సంపూర్ణముగా ఉన్నది, సత్యము సంపూర్ణముగా ఉన్నది. సంపూర్ణము అనగా ఆయన అందులో ఏ విధమైన లోటుపాట్లు లేకుండా ఉన్నదే సంపూర్ణం అన్నమాట. అటువంటి సంపూర్ణమైనటువంటి కృప కలిగినటువంటి ప్రభువారు ఆయన కృప ద్వారా మనల్ని పాప విమోచనలుగా చేశాడు. కృప ద్వారానే మనం గొప్పవారమని, మనము ఎంతో తెలివితేటలు గలవారమని అలాగని కాదు, కానీ కేవలం ఉచితంగా ఇవ్వబడినటువంటి కృప ద్వారానే మనల్ని నీతిమంతులుగా తీర్చి ఆయన పరలోక రాజ్యంలో ప్రవేశింపజేస్తున్నాడు. అటువంటి కృపను మనం నిర్లక్ష్యం చేయొద్దు ప్రియ సహోదరి సహోదరులారా. కృపను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందో ఘోరమైన నరకం. సాతాను ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుచూ ఉన్నాడు. మనం సాతాను శక్తుల నుంచి మనం తప్పించుకోలేము. కానీ యేసు ప్రభు వారిని మనం ఆశ్రయించిన ఎడల ఆయన కృపాసక్తి సంపూర్ణుడు కాబట్టి ఆయన కృప ద్వారా మనల్ని మన పాపం నుంచి విడిపించి, సాతాను నుంచి విడిపించి మనల్ని పరలోక రాజ్యంలో చేర్పించేది యేసు ప్రభు వారి యొక్క కృప. ఆయన కృప సత్య సంపూర్ణుడు. కృప ఆయన అందు సంపూర్ణముగా ఉన్నది, సత్యం ఆయన అందు సంపూర్ణంగా ఉన్నది. సత్యం అంటే ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా ఉన్నదే సత్యం. నీవు చెప్తే, నేను చెప్తే సత్యం అనేది మారదు, కానీ సత్యం అంటే ఉన్నది. ఆయనే సత్యం అన్నాడు. ఉన్నదే ఆయనే. జగత్ పునాది వేయబడక మునిపే ఆయన ఉన్నవాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నవాడు, అనువాడు ఆయనే. ఆదియు అంతము నేనే ఉన్నానని సెలవిచ్చిన వాడు. దేవుని నామానికి స్తోత్రం. అటువంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నందుకు మనం ఎంతో ధన్యులం.
ప్రియ సహోదరి సహోదరులారా, మన కష్టకాలంలోనూ నష్టకాలంలోనూ నమ్ముకొనదగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనలో ఫలించి అభివృద్ధి పొంది మనం ఆనందించుట ఆయన చిత్తమై ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము ఆయన కృపలో వర్ధిల్లినట్లు మనందరినీ ఆయన దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనందరికీ ఉండునుగాక. ఆమేన్.